మినీ కట్లో మనది ఇది డే 45. స్నానం కంప్లీట్ చేసుకొని ఎంటీ స్టమక్తో వెయిట్ చెక్ చేసుకున్నాం 72.65. ఫ్రంట్ అండ్ ఆల్సో బ్యాక్ కండిషన్ కూడా చెక్ చేయండి. ఈరోజు శ్రీరామనవమి కదా, ఓన్లీ వెజ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈరోజు లెగ్స్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ కాబట్టి చక్కగా వార్మప్ చేసేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత కొంచెం క్లయింట్స్తో కాల్ ఉంటే అది మాట్లాడుకుంటూనే వర్కౌట్ కంప్లీట్ చేసేసామన్నమాట. ఈ లెగ్ మజిల్స్ ఇంత స్ట్రాంగ్గా పెరగడానికి నాకు పౌల్ట్రీ ఫామ్ మాత్రమే తెలుసు. ఆ సీక్రెట్ ఇంకెవరికి తెలియదు బ్రో. పెయిన్ అనేది ఇప్పుడు మాత్రమే ఉంటుంది, తర్వాత రిజల్ట్ చూడు పెయిన్ కూడా గుర్తుంటుంది నీకు అనమాట. సో అదైపోయిన తర్వాత మనం నెక్స్ట్ మీల్ కంప్లీట్ చేసాం. ఈరోజు పండగ కదా, కొంచెం కోతి పనులు ఆపి డైట్ పక్కన పెట్టేసి మంచిగా పోయి దేవుని మొక్కొని ప్రసాదం తిన్నాం చెప్పులు ఇప్పేసి. ఎందుకు? అది మర్యాద, అట్లనే చెయ్యాలి. మనం ఎట్లా అంటే విక్రమార్కుడిలో రవితేజ మాదిరి పిల్లలు కనిపిస్తే చేతులు తువ్వ అంటే పోయి వాళ్ళని గెలికి సతాయించాలన్నమాట. అది పక్కన పెట్టండి. సో మధ్యాహ్నం మీల్లో మిస్ అయినవి కంప్లీట్ చేసేసుకొని హెవీగా వర్క్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. 2 hours కంటే ఎక్కువ వాకింగ్ చేసేసి ప్లస్ క్లయింట్ క్లాల్స్ కూడా అయిపోగొట్టేసుకున్నాం. సిటు మరో గాయస్.